శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశిస్సులు అందిస్తూ మకర రాశి వారి యొక్క గ్రహ గోచార ఫలితాలు చూసినప్పుడు ద్వితీయ స్థానంలో శని, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ పంచమ స్థానాల్లో గురువు, అష్టమ స్థానంలో కేతువు, సూర్య చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యాలు ప్రధాన ఫలితాలుగా నిర్దేశిస్తున్నాయి. తద్వారా ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1తో పాటు 52% అనుకూల వాతావరణం మకర రాశి వారికి గోచరిస్తుంది. ఇక వీరి హైలైట్స్ చూసినట్లయితే ఈ రాశి వారికి ఈ ఏడాది అన్ని విధాల శుభదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు ఆలస్యమైన పూర్తి స్థాయిలో సఫలీకృతమవుతారు. ప్రధాన హోదా గల వ్యక్తులతో స్నేహ సంబంధాలు లాభసాటిగా మారతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు అద్భుతంగా ఉంటాయి. చిరకాల ప్రత్యర్థులపై మీరు సంధించే లేఖాస్త్రం బ్రహ్మాస్త్రంగా మారే అవకాశం ఉంది. మీ సంతానంలో ఒకరికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. మీ సంతానంలో ఒకరికి ద్వారా ఒకరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఆర్థిక సామాజిక ప్రయోజనాలన్నీ కోర్టు ద్వారా సంపాదించుకోగలుగుతారు. విద్యార్థులకు మతిమరుపు, జ్ఞాపకశక్తి తక్కువ ఉన్నా పరీక్షల్లో మంచి ఫలితాలే రాబోతున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు అనుకూలంగా ఉంటాయి. జాయింట్ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. మకర రాశి వారు ఈ సంవత్సరం విశ్రాంతి అనే పదానికి అర్థాన్ని మరిచిపోండి. తద్వారా మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. చర్మ సంబంధమైన వ్యాధులు, మూత్రనాళ సంబంధమైన ఇబ్బందులు మీకు ప్రధాన సమస్యగా అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ తర్వాత ఈ రాశిలో ఉన్నవారి తల్లికి మరణతుల్యమగు బాధలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి 1, 2, 3, 4 అదృష్ట సంఖ్యలు. బుధ గురు శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు తరచుగా ఈ సంవత్సరం అంతా శ్రీవారి దర్శనం చేసుకోవటం ద్వారా ఉత్తమోత్తమ ఫలితాలు పొందుతున్నారు. సో మకర రాశి వారికి మరొకసారి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.